మొంతా తుఫాన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. తుఫాన్ దిశను మార్చుకుంది. కాకినాడ సమీపంలోని మూలపాడు వద్ద తీరాన్ని తాకింది మొంతా సైక్లోన్. తుఫాను తీరం దాటే వరకు అత్యంత కీలకం. తీరాన్ని దాటడానికి 4 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. రాజోలు అల్లవరం మధ్య రాత్రి సరిగ్గా 11:30 తర్వాత తీరం దాటే అవకాశం ఉంది. ఇప్పటికే భీకర గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతికి అక్కడక్కడ చెట్లు విరిగి పడుతున్నాయి. కరెంటు స్తంభాలు నేల కూలుతున్నాయి. మొంతా తుఫాన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఒంగోలు వద్ద మా ప్రతినిధి సురేష్ ఉన్నారు లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి. సురేష్, మొంతా తుఫాన్ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఎస్తేవి మొంతా తుఫాను తీరాన్ని తాకే సమయం దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించిన తీర ప్రాంతం మొత్తం అతలాకుతం అవుతున్న పరిస్థితి ఉంది. ఓవైపు తీర ప్రాంతంలో అలలు ఎగసిపడుతున్న నేపథ్యంలో మరోవైపు తీర ప్రాంతం వెంబడి మండలాలతో పాటు ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో కూడా భారీ వర్షపాతం నమోదవుతున్న పరిస్థితి ఉంది. ఒంగోలు నగరంలో కూడా మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రోడ్లు మొత్తం జలమయం అయిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే దాదాపు అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు, అంటే ఆర్టీసీ బస్టాండ్ నుంచి అద్దంకి బస్టాండ్ సెంటర్ వరకు దాదాపు 1 కిలోమీటర్ మేర పూర్తి స్థాయిలో రోడ్లపైకి ఈ వర్షపు నీరు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యం. దీంతో అటు వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మనం విజువల్లో చూస్తున్నాం. ఏదైతే వాహనాలు కూడా మధ్యలో ఆగిపోవడంతో ద్విచక్ర వాహనదారులు సైతం రోడ్లపైన నెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు కార్లు అదేవిధంగా ఆటోలు కూడా ఈ రహదారిలో ప్రయాణించాలంటేనే ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తం మీద ఏదైతే ఈ మొంతా తుఫాను ప్రభావం అటు చీరాల వాడరేవు తీరం నుంచి ఇటు పాకల వరకు, అంటే సింగరాయకొండ మండలం పాకల వరకు ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి దాదాపు 9 తీర ప్రాంత మండలాలపై ఈ ఎఫెక్ట్ పూర్తిగా కనిపిస్తుంది. అటు తీర ప్రాంతంలో పూర్తి స్థాయిలో అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. అంటే ఉదయం నుంచి ఈ తుఫాను ప్రభావం ఉంటుందని చెప్పినప్పటికీ అంటే దాదాపు మధ్యాహ్నం సమయం వరకు సాధారణంగానే తీర ప్రాంతం కనిపించింది. అయితే తుఫాను తీరాన్ని తాకటానికి దగ్గరకు వచ్చే సమయం వచ్చే కొద్దీ ఇక్కడ తీరంలో కూడా అలల ఉధృతి పెరిగింది. మరోవైపు భారీ వర్షాలు కూడా నమోదవుతున్న పరిస్థితి ఉంది. సింగరాయకొండ మండలంలో అత్యధికంగా 10.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది సాయంత్రం వరకు. ఓవైపు ఈదురు గాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండటంతో భారీ వృక్షాలు కూడా నేల మీద పడ్డ పరిస్థితులు, అటు రహదారులు కూడా పూర్తిగా దిగ్బంధం ఏర్పడిన నేపథ్యంలో అధికారులు జేసీబీల సహాయంతో ఆ సహాయక చర్యలను చేపట్టిన పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే పొదిలి దర్శి మధ్యలో కూడా భారీ వృక్షాలు నేల కొరగటంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు, అంటే దిగమర్రు త్రోవగుంట జాతీయ రహదారిపై మద్దిరాలపాడు దగ్గర చెరువు అలుగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో జాతీయ రహదారిపైకి దాదాపు 3 అడుగుల మేర నీళ్లు వచ్చి చేరుతుండటంతో అధికారులు డైవర్షన్ పెట్టారు. ఆ రహదారిలో పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. 2 వైపులా అధికారులు మోహరించి వాహనాలను డైవర్ట్ చేస్తూ పంపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో మరో 4-5 గంటల పాటు అటు తుఫాను తీరాన్ని తాకే టైం నడుస్తున్న కొద్దీ ఇక్కడ వర్షపాతం కూడా పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇటు తీర ప్రాంతంతో పాటు పశ్చిమ ప్రకాశంలో కూడా భారీ వర్షం పడుతున్న పరిస్థితి ఉంది. నల్లమల అటవీ ప్రాంతంలో మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఏదైతే గుళ్లకమ్మ వాగు పరివాహక ప్రాంతం మొత్తం పొంగి పొరుతున్న పరిస్థితి ఉంది. అటు మార్కాపురంతో పాటు పెద్దారవీడు మండలాల్లో కూడా దాదాపు గుళ్లకమ్మ వాగు ప్రవహించే ప్రతి గ్రామంలో రోడ్లపైకి ప్రవహిస్తున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు ఎక్కడికక్కడ రాకపోకలను నిలిపివేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చీమకుర్తి శివారు, అంటే సంతనూతలపాడు చెరువు కూడా ఈ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. రోడ్ల పైకి చెరువు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా వాహనాలు వెళ్లేదానికి కూడా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇవాళ మధ్యాహ్నం నుంచి ఏదైతే ఈ భారీ వర్షపాతం నమోదవుతుందో
దీంతో అటు అధికారులు కూడా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. తీర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులను ఇప్పటికే వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తమ తీరాలకు వచ్చిన నేపథ్యంలో వారిని మళ్లీ తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు వేటకు వెళ్లవద్దని సూచనలు చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులను అదేవిధంగా తీర ప్రాంత ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకు తరలించారు. అటు బాపట్ల జిల్లా కలెక్టరేట్తో పాటు ఇటు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు కలెక్టరేట్లు కూడా అంటే కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అటు బాపట్ల జిల్లాకు సంబంధించి కలెక్టర్ వినోద్ కుమార్ అదేవిధంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి కలెక్టర్ రాజబాబుల పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ రూములు నడుస్తున్నాయి. ఈ తీర ప్రాంతాల్లో కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంది. ఓవైపు తీర ప్రాంతంతో పాటు విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లాకు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చిన నేపథ్యంలో అటు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడికక్కడ వాగులు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో అక్కడ పహారా కాస్తూ ఎప్పటికప్పుడు స్థానికులకు అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగానికి కూడా సూచనలు చేస్తున్నారు. సహాయక చర్యల్లో కూడా పాల్గొంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ రాత్రికి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అటు ఒంగోలు నగరంతో పాటు అటు ప్రధాన నగరాలు తీర ప్రాంత మండలాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే మనం ఈ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతంలో చూస్తున్నామో ఇప్పటికే మోకాళ్ల లోతులో నీళ్లు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యం ఇదే వర్షపాతం కొనసాగితే మాత్రం ఇక్కడ కూడా భారీగా వర్షపు నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. అధికారులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రేపు కూడా అవసరం ఉంటేనే బయటికి రావాలనే సూచనలు చేస్తున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని మాత్రం చెప్తున్నారు. దేవి, సురేష్, తుఫాన్ ఎఫెక్టెడ్ ప్లేసెస్ లో అధికారుల సహాయక చర్యలు ఏ విధంగా ఉన్నాయి? కొన్ని కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. ఏమైనా ఫోన్స్ వస్తున్నాయా? అయితే తుఫాను ఎఫెక్ట్కు సంబంధించి మొత్తం అటు బాపట్ల కమాండ్ కంట్రోల్తో పాటు ఇక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒంగోలు కలెక్టరేట్లో కూడా కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్లు పెట్టారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి 1077 టోల్ ఫ్రీ నెంబరు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఇప్పటికీ ఈ భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో కరెంటు కట్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. విద్యుత్ సరఫరా నిలిపివేసిన నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కోసం మాత్రం ఇప్పటికే అధికార యంత్రాంగానికి ఫోన్లు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మధ్యాహ్నం నుంచి మాత్రమే భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సాయంత్రం నుంచి ఈదురుగాలులు కొనసాగుతున్న పరిస్థితుల నేపథ్యంలో 1-2 ప్రాంతాల్లో మాత్రమే ఈదురుగాలులకు ఈ భారీ వృక్షాలు నేలకొరిగిన పరిస్థితుల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అయితే ముందుగానే దీన్ని ఊహించిన అటు రెవెన్యూ పోలీసు యంత్రాంగం కూడా అటు విద్యుత్ శాఖ అధికారులతో పాటు సమన్వయంగా పనిచేస్తున్నారు. ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరా నిలిపివేసిన ప్రాంతాల్లో కూడా సంబంధిత అధికారులు సిద్ధంగా ఉంటున్నారు. క్రేన్లు జేసీబీల సాయంతో ఎప్పటికప్పుడు సహాయక చర్యలను ముమ్మరం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం జిల్లాకు సంబంధించి అటు ఉమ్మడి ప్రకాశం అదేవిధంగా బాపట్ల జిల్లాలకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ కమాండ్ కంట్రోళ్లకు విద్యుత్ సరఫరాకు సంబంధించిన ఫోన్లు మాత్రం అధికారులకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రస్తుతం పరిస్థితి అంతా అండర్ కంట్రోల్లోనే ఉంది. కాబట్టి కొంతవరకు అంటే కమాండ్ కంట్రోల్కు సంబంధించి సహాయక చర్యల కోసం అధికారులు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. కాబట్టి దాదాపు అవసరమైన వ్యక్తులు మాత్రమే విద్యుత్ సరఫరా తదితర అవసరాలు అదేవిధంగా పునరావాస కేంద్రాలకు సంబంధించిన సమాచారం కోసం మాత్రమే కమాండ్ కంట్రోల్ను ఆశ్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే వర్షపాతం కొనసాగితే మాత్రం పూర్తి స్థాయిలో సహాయక చర్యలు అవసరమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ కూడా సాయం కోసం అవకాశం వాళ్ళకు ఫోన్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.